నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 రోజుల్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. చిత్తశుద్దితో విధులు నిర్వర్తించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన హెచ్ఎం సుధారాణి సేవలు విద్యాశాఖకు ఎంతో అవసరం. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొనాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. అధికారుల కృషి వల్ల సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగాం. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రవీణాదిత్య. రాబోయే 10 రోజులలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఆదివారం ఢిల్లీ నుండి భీమవరం ఇచ్చేసిన శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవితో కలిసి పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వేద పండితులచే స్వామివారికి పంచామృతాలతో ఏకాదశ రుద్రాభిషేకం, నవగ్రహ పూజలు, మృత్యుంజయ హోమాలు, కుంకుమ పూజలు, లక్షపత్రి పూజ, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, శాంతి కళ్యాణం నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, వేలూరి జమీందార్, భక్తులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడారు. आनंदकर्पूर निराजनंदर्शयामि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। नमस्कारोमि हर नमः पार्वतीपतये हर हर महादेव।
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున నేను ఈ వారమంతా ఢిల్లీలో ఉండడం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి వేళ నియోజకవర్గానికి రావడం, గునుపూడి సోమేశ్వర దేవాలయంలో కొన్ని పూజలు నిర్వహించడం జరిగింది. మళ్ళీ పార్లమెంటు 3వ తారీఖు వరకు ఉన్నది కాబట్టి నియోజకవర్గంలో ఎన్నికైన తరువాత ఎక్కువ సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే 9వ తారీఖున నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక 10వ తారీఖున మా తండ్రి గారి ఆరోగ్యం సీరియస్ అవడం కారణంగా నేను పెద్దగా చాలామంది కార్యకర్తలు, 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, నా విజయానికి చేసినటువంటి కార్యకర్తలు అందరూ వచ్చి చాలామంది కలవడం జరిగింది. కానీ నేను నియోజకవర్గంలో 7 అసెంబ్లీల పర్యటన చేయలేకపోయాను. రాబోయేటువంటి 10 రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా, ముఖ్యంగా 3 పార్టీల కార్యకర్తలకు కూడా చెప్తూ ఉన్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మరి ఏదైతే స్టీల్ భారీ పరిశ్రమల శాఖలు ఉన్నాయో ఇవి చాలా కీలకమైనటువంటి శాఖలు. దీనిలో కొన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి, అలాగే మహారత్న కంపెనీలు ఉన్నాయి, పిఎస్యులు, సిపిఎస్యులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఈ విధంగా ఇరు శాఖల యొక్క ఉన్నతాధికారులతో 2 సార్లు రివ్యూ నిర్వహించుకోవడం, మరి ఆయా శాఖల మీద కొంత పరిజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి రాబోయేటువంటి రోజుల్లో మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరి ఆ శాఖలు ఏదైతే ప్రధానమంత్రి గారు నా మీద ఉంచినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో 2 కీలకమైన శాఖలు, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తానని భావిస్తూ మరి ఆ రకంగా నిర్వహించేటువంటి శక్తిని ఇవ్వాలని కూడా ఇవాళ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ప్రధానమంత్రి గారు మొన్న శుక్రవారం నాడు రాత్రి ఏదైతే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఒక 20 మంది మంత్రుల్ని ప్రత్యేకంగా ఇంటికి పిలవడం, దాదాపు 2.5 గంటలు ఒక సమావేశం మాదిరిగా కాకుండా ఇష్టాగోష్ఠిగా ఒక కుటుంబంలో కూర్చుని ఏ విధంగా మాట్లాడుకుంటామో ఆ విధంగా అందరితో ముచ్చటించడం, ఈ 20 రోజుల యొక్క మా పనితీరుని ఆయన సమీక్షించడం, రాబోయేటువంటి రోజుల్లో మనం ఏ విధంగా పనిచేయాలి, మా యొక్క కేటాయించినటువంటి శాఖల మీద ఏ విధంగా పట్టు సాధించాలి, ఎంతవరకు కష్టపడాలి, రాత్రింబవళ్ళు సమయం ఇవ్వాలి, వారానికి 4 రోజులు ఢిల్లీలోనే ఉండాలి, ఏదైతే టూరింగ్ ఉందో శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఢిల్లీ వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయింది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ మీద చాలా నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పచెప్పాం కాబట్టి మరి ఏదైతే నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేయాలని ఆయన సూచించడం, అదే సందర్భంలో మరి అంత బిజీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నా తండ్రి గారి ఆరోగ్యం గురించి కూడా స్వయంగా తెలుసుకుని మరి ఆయన కూడా మాట్లాడడం కూడా నాకు సంతోషాన్ని కలిగించింది. మరి ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీలో ఉన్నా కానీ వారానికి 4 రోజులు, మిగతా రోజులు దేశంలో పర్యటించాల్సినటువంటి అవసరం ఉన్నా కానీ నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. 7 అసెంబ్లీల్లో నాకు సంబంధించినటువంటి వ్యక్తులతో అలాగే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని కోఆర్డినేట్ చేసుకుని ప్రజలకు నాకు మధ్యలో ఎక్కడ దూరం అనేది లేకుండా నియోజకవర్గానికి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయడమే కాదు, తప్పనిసరిగా ఆ ప్రయత్నంలో సఫలీకృతమవుతానటువంటి నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన సుధారాణి సేవలు విద్యాశాఖకు ఎంతో అవసరమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జె సుధారాణి పదవీ విరమణ సన్మాన సభ శనివారం సాయంత్రం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత కూడా స్వచ్ఛందంగా సేవలందించడానికి ముందుకు రావాలన్నారు. మున్సిపల్
మున్సిపల్ మాజీ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా స్కూల్ నడిపిన ప్రధానోపాధ్యాయురాలు సుధారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రిటైర్డ్ డీఈఓ ఆర్వీ రమణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, మాజీ కౌన్సిలర్ ఎండీ నౌషాద్, సమగ్ర శిక్షణ ఏపీసీ పి శ్యామ్ సుందర్, ఉప విద్యాశాఖ అధికారి డి శ్రీరామ్, ఎంఈఓలు ఎన్ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రామకోటేశ్వరరావు, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణలు మాట్లాడుతూ విద్యారంగానికి సుధారాణి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం సుధారాణి, మారెళ్ల ప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పంపిణీ చేపిస్తారంట. మనం ఎప్పటిలాగే కమిటీస్ వేసుకొని ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేయాలి. ఓ విఎంఆర్ చెప్పండి మేడం, మీరు ఆ టెంట్లు, ఆ కుర్చీలు, ఆ సంగతులు చూడండి. అని చూసుకుంటాను మేడం. నాగమూర్తి గారు, సీతారాముడు మేడం, మీ ఇద్దరు కలిసి ఆ బుకేలు అవన్నీ ఎన్ని కావాలో చూసుకోండి. సరే మేడం. మామిడాకులు కూడా తేండి, మేము చూసుకుంటాం మేడం. Always remember the things that you said and follow my dreams, let the land give us you. You are the reason I'm here today. I follow my heart beside you. సభాయ నమః. అతిరథ మహారథులకు హై స్కూల్ కి ప్రధానోపాధ్యాయురాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నగొల్లపాలెంలో చిన్న సూర్యనారాయణరాజు గారిని తన చాకచక్యంతో పనితనం, మనసు నెమ్మది పట్టణంలో గోవిందరావు గారు, చిన్నబాబు గారిని వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సార్ నేను మన ఓడికి ఇవ్వండి, కాపీ చేస్తాను అన్నాను. ఓకే ప్రసాద్ గారు సార్ చేసి ఎవరు స్టేజ్ పైకి రావద్దు. వెంకీ చేసుకోండి. అతిథులందరికీ తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో
సార్ ఎలా చూడండి అమ్మా అందరూ సెట్టింగ్ పెట్టి మేడం ఎలా చూడండి. ఓకే ఇచ్చిన తర్వాత దయచేసి మీ అందరూ కూడా మీరు కొంచెం అనుకోండి లైట్గా అలా పట్టుకొని ఎలా చూడండి. శాశ్వతంగా ఆనందం గడవాలని కోరుకుంటున్నాం. జీడిగుంట సదారాణి గారికి ఇచ్చిన పుత్రిక రత్నం. విద్యార్థులను ఫీల్డ్ ట్రిప్స్ తీసుకువెళ్ళడం 2022-20 ఫ్యామిలీ చేయండి అందరూ ఒకసారి. అమ్మ ఒకసారి ఆగండి అమ్మ ఒకసారి ఇలా చూడండి క్లోజ్ ఉండండి తల్లి ఇలా చూడండి. హై స్కూల్కి తీసుకువెళ్ళాను. వారు ఇంగ్లీష్ చెప్పారు. అప్పుడు వరకు ఇంగ్లీష్లో 40% పాస్ అయ్యేవారు. వారు వచ్చిన తర్వాత 100% విద్యార్థులు పాస్ అయ్యారు ఇంగ్లీష్లో. అంటే ఆవిడ ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఆవిడ పూర్తిగా ఉపాధ్యాయ వృత్తిలో లీనమైపోయారు. ఆవిడికి రెండో ఆలోచన లేదు. విద్యార్థులను చదివించాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి, మన రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలన్న ఆలోచన తప్పితే ఆవిడ రెండో ఆలోచనతో ఉద్యోగం చేయలేం. మరి గర్ల్స్ హై స్కూల్ని మున్సిపాలిటీలో నెంబర్ 1 స్కూల్గా తయారు చేశారు వారు. ఆ ఖ్యాతి కీర్తి ఆవికే దక్కుతుంది. మున్సిపల్ స్కూల్ ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కాంపిటీషన్ ఉన్న రోజుల్లో కూడా భీమవరం మున్సిపాలిటీలో గర్ల్స్ హై స్కూల్ నో వేకెన్సీ బోర్డు పెట్టే స్థితికి తీసుకొచ్చారు. ఈ పిల్లలకి ఎప్పుడూ మన అనుభవాన్ని పంచాలి. మరి ప్రత్యేకంగా పిఎస్ఎం స్కూల్ మాకు ప్రత్యేక అనుబంధం. నేను మున్సిపల్ చైర్పర్సన్ కాకముందు కూడా మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా అడాప్ట్ చేసుకున్నాం స్కూల్ని. ఆల్మోస్ట్ చైర్మన్ అవ్వకుండా 5-6 years ముందే ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోవాలని. ఇందులో మా మేనత్తలు అందరూ కూడా ఇక్కడ చదివారు. నాకు చెప్తారు వెరీ పాత స్కూల్గా చాలా పూర్వం నుంచి ఎస్టాబ్లిష్మెంట్ తెలియదు. ఇప్పుడు 1200 ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ అని చెప్పారు. మరి ప్రతి స్కూల్లో కూడా పిల్లలు పెరగాలి. ప్రైమరీ స్కూల్ నుంచి విద్యను మనం బాగా అందించాలి. ఏదైనా మరి ఎన్నో మైలువేలు దాటి ఈ స్థాయికి వచ్చి అంచెంచెలుగా మీరు కూడా పిఎస్ఎం స్కూల్ని మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా చాలా మంచి ట్రాక్ రికార్డ్తో చేశారని చెప్పేసి అందరూ చెప్పడం చాలా ఆనందదాయకం. ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినప్పుడు జేఎల్పి గర్ల్స్ స్కూల్ మా ఏరియాలో ఉంది. అక్కడ మంచి టీచర్స్ని తెచ్చుకోవాలి అనే ఆలోచనతో దానికి ముందే పూర్వం మన కలెక్టర్ గారు మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మన మున్సిపల్ స్కూల్స్లో 6th to 7th ఇంగ్లీష్ మీడియంకి అనుమతి ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము భీమవరంలో 2 మున్సిపల్ స్కూల్స్లో ఆ 6th to 7th ఇంగ్లీష్ ప్రారంభించాం. అందులో మా స్కూల్లో జేఎల్పి ఆ 2 years అయిన తర్వాత 7th class పాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు 8th classలో మళ్ళీ కంటిన్యూ చేయడానికి అవకాశం లేదు. ఇంగ్లీష్ 6th వాళ్ళు మళ్ళీ 7th వచ్చారు. ఆ 2 years కంప్లీట్ అయింది. ఇంకా అక్కడితో అది ఆ ఇంగ్లీష్ మీడియం క్లోజ్ చేశారు. అప్పుడు చాలా బాధపడ్డారు. చాలామంది పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ని మానిపించి తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలోకి మళ్ళీ వేరే కాన్వెంట్లో వెళ్ళారు. తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత పూర్తిగా 6th to 10th ఇంగ్లీష్ మీడియం కూడా అవకాశం కల్పిస్తుంది. టాపర్స్ ఎవరైనా ఉన్నారంటే పిఎస్ఎం స్కూల్ అనే చెప్పుకునే స్థాయిగా ఆ స్కూల్ని అభివృద్ధి చేశారు. పిఎస్ఎం స్కూల్లో మాకు సీట్ ఇప్పించండి, మాకు సీట్ ఇప్పించండి అని అడిగేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. ఓ సంవత్సరం నో వేకెన్సీ అని బోర్డు కూడా పెట్టించేటువంటి స్థాయికి ఆవిడ ఆ పాఠశాల తెచ్చారంటే ఆవిడ సేవా నిరతి, ఆవిడ వృత్తి పట్ల అంకిత భావం మనస్ఫూర్తిగా నేను
ఆవిడ్ని అభినందిస్తున్నాను. మరి ఎవరైనా మనకంటూ ఒక పేజీ ఉండాలి. నా సర్వీస్లో ఇదిగో నేను ఇలా చేశాను, ఇదిగో ఈ పేద పిల్లలు ఇంతమందిని నేను ఫస్ట్ క్లాస్ పిల్లలుగా తీసుకొచ్చాను, నా దగ్గర చదివినటువంటి పిల్లలు ఈరోజు ఐఐటీలో చదువుతున్నారు అని చెప్పేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిగా మనం మన పిల్లల్ని, మన దగ్గర చదివే పిల్లల్ని తీర్చిదిద్దాలి. ఆ హై స్కూల్ వచ్చి నా వార్డులో ఉండడం నా అదృష్టం. మరి ఆ హై స్కూల్ సంబంధించి ఏ కార్యక్రమం అయినా నేను మేడం గారిని 2014 నుంచి ఎరుగుదును. 2014 నుంచి 2019 నేను రోజు ఆ హై స్కూల్కి ఒక రోజు కానీ ఏదో ఒక రోజు పని మీద వెళ్దాం. అప్పుడు మేడం గారు యాక్టివిటీ చూసి చాలా ఆశ్చర్యపోయాడు. చాలా యాక్టివ్గా ఉద్యోగస్తులు అందరూ ఉద్యోగాలు చేస్తారు, కానీ ఉద్యోగ ధర్మాన్ని 100కి 200%గా సెట్ చేసేవాళ్ళు కొందరే ఉంటారు చేసేవాళ్ళు. అందులో మేడం సుధారాణి గారని నేను నిజంగా చెప్పగలను. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేస్తారంటే కొంచెం బాధగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి తప్పదు, ఉద్యోగస్తులందరూ కూడా పదవి విరమణ తప్పదు. ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 2014లో నేను కౌన్సిలర్గా, మా చైర్మన్గా శ్రీ గుట్టిపల్లి గోవిందబాబు గారు ఉన్నారు. అప్పుడు స్కూల్కి సంబంధించి ఏ విషయం వచ్చినా సరే మేము అడగగానే గోవిందబాబు గారు ఇమీడియట్గా చేసే నౌషాద్ అనడం, మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళడం. అక్కడ ఒక వ్యక్తి, మెయిన్ వ్యక్తి ఉన్నారండి, హెడ్ మాస్టర్ గారు కోడే వెంకట్రావు గారు అండి. ఆయన నౌషాద్ గారు ఇలా అంటే నేను ఇలా చేయాలంటే ఇమీడియట్గా అన్నమాట. సో ఇంత చక్కటి టీం ఉండి మేము ఒక స్టేజ్, పీక్ స్టేజ్కి వెళ్ళాం. ఎందుకంటే మరి సుధారాణి గారు ఎంత హార్డ్ వర్క్ చేశారో మీకు చెప్పాలండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొనాలని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రకటించిన సామాజిక పెన్షన్లు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంపు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 1,000 రూపాయలను కలిపి మొత్తం 7,000 రూపాయలను జూలై 1వ తేదీన పెన్షన్ లబ్దిదారుల ఇంటి వద్దకే ఎన్డీఏ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నారని తెలియజేశారు. భీమవరం పట్టణంలో 11,384 మంది లబ్దిదారులకు 7,88,37,500 రూపాయలు ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేసే కార్యక్రమాన్ని భీమవరం పట్టణం 26వ వార్డు నుండి ఉదయం 6 గంటలకు భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంభించనున్నారని, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీ శంకర్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఉందో, ముఖ్యంగా రేపు జూలై 1 చాలా పండగ రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జూలై 1 నుంచి కూడా ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో 23 రకాల క్యాస్టుల వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్లు ఇవ్వటం అనేది మొదటి సంతకం చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా. అందులో భాగంగానే రేపు 1వ తారీఖు నుంచి 6ంటికే మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా, అంటే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చేనేత కావచ్చు, అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముఖ్యంగా అధికారులతో కలిసి అక్కడున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓటమి నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేసే విధంగా ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనం అందరం కూడా చాలా ప్రజలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పెద్ద పండగ వాతావరణంలో ఇది జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు మనం 5 సంవత్సరాలు చూసాం. దాదాపుగా 250 చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 3,000 చేశారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే మహానాడులో ఆయన ఇచ్చిన వాగ్దానం చేసిన ప్రకారం 6 వాటిల్లో డిఎస్సి మొన్న ఆయన ఇవ్వటం సంతకం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ పెన్షన్ అనేవి చాలా, ఎందుకంటే పెద్దవాళ్ళకి, వృద్ధులకి, పేదవాడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది పెన్షన్. దాన్ని మరి ఒకేసారి 4,000 చేస్తూ ఏదైతే 3 నెలలు 3,000 కలిపి 7,000 ఒకేసారి ఇచ్చే విధంగా
ఇది చేయడం జరిగింది. రేపు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక గౌరవం ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి 3 కూటమి పార్టీగా ఇది అందజేయడం జరుగుతుంది. చాలా అందరికీ కూడా చాలా సంతోషం, గర్వకారణం కూడా అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి మనం చూసాం గతంలో ఎంతోమంది పెన్షన్ రాక చాలామంది పెన్షన్ తీసేసి ఏదో ఒక వంకని చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఏదైతే 6 పథకాలు సూపర్ 6 అని ప్రవేశపెట్టిందో తెలుగుదేశం కూటమి పార్టీ, ఇప్పుడు అవన్నీ కూడా అమలు చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. రేపొద్దున ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఉండి నియోజకవర్గానికి చెందిన అందరి అధికారుల కృషి వల్ల సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగామని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ్ ఆదిత్య కొనియాడారు. ఉండి లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో శనివారం అధికారుల అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి తహసీల్దార్, ఎంపీడీఓల వరకు అధికారులంతా సమైక్యంగా పనిచేయడం వల్లనే ఉండి నియోజకవర్గంలో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల నుండి ఎంతటి విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అధికారులందరికీ పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాలకు చెందిన తహసీల్దారులకు, ఎంపీడీఓలకు, మరికొందరు అధికారులకు ప్రశంసా పత్రాలు జేసీ అందించారు. అనంతరం జేసీని తహసీల్దార్లు సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమాలు ఉండి నియోజకవర్గానికి చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. Active. When I come to your age, definitely I should be as active as what you are doing right now without Josh going down. So I would see that from all my Tahsildars, especially Undi, Akividu Tahsildar, Kala Tahsildar, నేను చూస్తే they were like so active going here and there right from the day one. And in fact, Akividu Tahsildar వల్లనే మనకి FST systems మొత్తం మారింది మొత్తం ఒక రోజు. Because night time lo complaint వచ్చి she has gone there, and that is why collector has immediately done all the panchayat secretaries ki FST login ichesi mottam systems ni marcharu. Basically it's because of being empathetic to all the subordinate officers. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అనేది మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటూ దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలి, సో దట్ ఎవ్రీవన్ గెట్స్ అ బెనిఫిట్ ఆఫ్ ఇట్. అండ్ వెన్ వీఆర్ అట్ సమ్ లాస్ వీ షుడ్ నాట్ ఎన్ష్యూర్ దట్ అదే ప్రాబ్లమ్ తప్పుని నేను వేరే ఒక్కరికి చేయకూడదు. వెన్ ఐఎమ్ ఎన్కౌంటరింగ్ సమ్ డిఫికల్టీ, my job is to, or our job is to ensure that our difficulty inkokariki jaragakudadu. Because in government we are all in positions of taking decisions. So our decisions manam eppudu kuda meeru roju teeskuntundi okka decision meer teeskuntaru, idi itla cheddam atti atla cheddam. All your decisions will definitely matter. After 5 years meer ee roju teeskuntunna decision is going to matter after 5 years. So always take wise decisions, always take informed decisions, and always take decisions which is benefiting large number of people in your respective careers also, in your respective life also. Those are the learnings which I got from many of my Tahsildars here. In fact, many of the constituencies still they are working with some of the issues here and there. But I left it completely to the ARO, Undi MRO Garu. So he has done a very fabulous work with respect to maintaining the office administration completely pakaga. So I would thank him very sincerely. And I thank Tahsildar Akividu, Tahsildar Kalla, Tahsildar Palakoderu, MPDOs Andaru kuda, Municipal Commissioner Akividu. MPDOs in fact took extra effort during MCC implementation. MCC implementation lo chaala varaku manaki em cheyali ela cheyali anedi oka gray area lagane undedi. But all of you have done a good work, especially FST, MCC teams andaru kuda. You have all put so much hard work in monitoring it for every 60 days, because it's a long election spell. And most importantly, I would not like to forget, I'll come to the core team later, about police department. Police department వచ్చేటప్పటికి, even SP ma'am was telling today, I met SP ma'am also, what she was telling is, she was telling the new collector ma'am, Undi constituency lo the expectation of issues was 100%, but the reality was not even 10%. It is because of the efforts of all the police department's efforts that they have taken strong, because of policing, prevention activities gaani undachu, activities of carrot and stick ni chaala effective ga meer vaadaru. Because inta sensitive ga unna district undachu, inta sensitive ga unna constituencies undachu, but efforts that police department have taken were very commendable. And that is what
today even SP ma'am was congratulating all of the police department. In fact, I congratulate CI garu, SI garu and all the entire team, because on the poll day, I remember he was going at 6:30 to one of the polling stations in the evening in Mundi Mandal to control the crowd there actually. ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే అవుట్పుట్టే మనకు చెప్పేవారు, ఇలా చేద్దాం ఇలా చేసుకుందాం అని. దానికి తగ్గట్టుగా మరి మిగతా కాన్స్టిట్యున్సీలో సంగతి మనకు తెలియదు, కానీ మనం ప్రతి దానికి కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వటం, దాని ప్రకారం ఆ స్టాఫ్ని పిలిపించటం, చక్కటి ట్రైనింగ్ సార్ ఇవ్వటం. తర్వాత స్క్రూటినీ రోజైతే కరెక్ట్గా చాలామంది ఉన్నారు. ఒక సినిమాలో ఏ రకంగా అయితే స్క్రూటినీని మనకి చూపిస్తారో సేమ్ అలాగే జరిగింది. చిన్న డీవియేషన్ కూడా లేకుండా సారు స్క్రూటినీ రోజున ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి నామినేషన్ పేపర్ కావాలంటే నామినేషన్ పేపర్ చూపించేవాళ్ళం, ఎఫిడవిట్ కావాలంటే ఎఫిడవిట్ చూపించేవాళ్ళం. వాళ్ళకి సారి ఎనఫ్ టైం కూడా ఇచ్చారు. సాధారణంగా ఆర్ఓలు అంత ఎనఫ్ టైం ఇవ్వరు, స్పీడ్గా లాగిచ్చేద్దామని చూస్తూ ఉంటారు. కానీ సార్ మాత్రం కరెక్ట్గా మనం సినిమాలో చూస్తూ ఉంటాం కోర్టు సీన్స్, అవి అలాగే జరిగింది. నాకు ఇప్పటికీ కూడా ఆ సంఘటన చాలా బాగా గుర్తుంది. అలాగే సారు బిఎల్ఓలందరినీ కూడా బాగా యాక్టివేట్ చేయటం వలన పబ్లిక్కి ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో మన ఏపీఆర్ఓ గారు కూడా మనకు బాగా సహకరించారు. ఇవ్వటం వలన కూడా మనది జిల్లాలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ 86.2% అన్నది జరగటం జరిగింది పోలింగ్. అలాగే పోలింగ్ రోజున కూడా 5 గంటల దగ్గర నుంచే అందరూ కూడా ఓటర్స్ లైన్లో ఉండటం, మనం చేసిన ఏర్పాట్లకు కానీ వాళ్ళు కానీ లైన్లో ఉన్నారు. ఓటు హక్కును కూడా చాలా బాగా వినియోగించుకున్నారు. అలాగే ఈ అందరి సమిష్టి కృషితోటి మనం ఎలక్షన్ని దిగ్విజయంగా జరిపించినందుకు సార్కి తరపున మనందరి తరపున కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. వీరవాసరం మండలం దూసనపూడి గ్రామ దేవతలు శ్రీ నిలువులమ్మ పుంతలో ముసలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జనసేన నాయకులు ఎమ్మెల్యేని సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండా జయప్రకాష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మంతెన సోమ కనకదుర్గ ప్రసాదరాజు, జనసేన టీడీపీ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దూసనపూడి గ్రామంలో నిలువులమ్మ తల్లి గ్రామదేవత జాతర మహోత్సవం గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఆ అమ్మ ఆశీస్సులు గ్రామ ప్రజల మీద ఉండాలని, గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, బంగారు పంటలు పండాలని,
ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలని, ఈ గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ అమ్మ ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంతమంది ఎంతో వైభవంగా చేస్తున్న జాతరకి అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉంటాయని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.